ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన రహదారులు గుంటలమయంగా మారాయి. దీంతో యమలోకానికి దారి అన్నట్లుగా ఇందిరి రోడ్లు తలపిస్తున్నాయి. ముఖ్యంగా వినాయక్ నగర్, కంటేశ్వర్, నాగారం ప్రధాన రోడ్లని పూర్తిగా వర్షం దాటికి గుంతలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు రాత్రివేళలో ఎక్కడ ఏ గుంట ఉందో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం దాటికి గుంతలమయంగా మారిన శాశ్వతంగా మరమ్మతు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఆయా కాలనీల రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వర్షపు నీరుతో చిత్తడిగా బురదగా మారి ద్విచక్ర వాహనాలు కాలనీలలోకి వెళ్లాలంటే తమ వాహనం ఎక్కడ పడిపోతుందోనని భయపడుతూ వాహనాలు నడుపుకోవాల్సిన పరిస్థితి నగరవాసుల పరిస్థితి. ఇకైనా సంబంధిత అధికారులు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ప్రత్యేక చొరవ చూపెట్టి పూర్తిగా ధ్వంసమైన రోడ్డును బాగు చేయించాలని నగరవాసులు కోరుతున్నారు.
కమాన్ NH63 హైవే యాక్చువల్ ఇది. అయితే 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండే, తెలంగాణ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఎన్నటికైనా దురువు పరిస్థితి తప్ప ఇప్పటిదాకా కొన్ని వేల మంది పడ్డారేమో, వాళ్ళ కాలు చేతులు ఇరిగాయి. కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్ వచ్చినా, ఏ మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చినా కానీ ఈ రోడ్డుని పరిశుభ్రం చేద్దాం, పబ్లిక్కి పరిచయం కాకుండా చూద్దాం. ఎవరి తిప్పలు వెళ్ళినా వాళ్ళ కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. వర్షాలు పడితే ఆ న్యూ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ అన్నారు, అది కూడా చూపెట్టండి. బస్సులు మునుగుతాయి, లారీలు మునిగిపోతాయి, అన్నీ మునుగుతాయి. కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది నిజామాబాద్లో యాక్చువల్లీ ఏమీ లేదు. కానీ పబ్లిక్ తగిలి పెట్టే కార్పొరేషన్ తప్ప నిజామాబాద్లో, ఇక్కడ నిజామాబాద్కి బొమ్మ మహేష్కర్ కుమార్ అని చెప్పారు కదా బీసీసీ ప్రెసిడెంట్ అని. ఈ రైల్వే కమాన్కున్న ఫస్ట్ సమస్య ఏందో తెలుసుకొని కనుక్కొని అది స్టేట్ రిఫార్మ్ చేయమని చెప్పండి. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఖాళీ గవర్నమెంట్ వచ్చిందా, మా పైసా తిన్నామా, మేము తిన్నామా, బతికినామా అన్నట్టే ఉన్నారు తప్ప పబ్లిక్ ఉన్న పరేషాని ఏమో తెలియదు. ఇప్పటిదాకా ఇక్కడ 40 నుంచి 70 మంది మేము కళ్ళబడి రాత్రిపూట బస్సులో పబ్లిక్ పరేషాన్ పడతారు. ఆ బ్రిడ్జ్ కింద పబ్లిక్ మునుగుతూ ఉంటారు. మేము పోయి కాపాడాలా స్విమ్మింగ్ చేసి. చూడండి, నిజామాబాద్ రైల్వే కమాన్ బీచ్ అని ఉన్నది, యూట్యూబ్లో కూడా చూడండి. ఇది ఎక్కడి గవర్నమెంట్లు, టీఆర్ఎస్ కానీ గవర్నమెంట్లో ఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ కానీ ఏది కానీ ఏ గవర్నమెంట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్ చేసి చూడండి. దానికి